హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టమోటా పచ్చడిని టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ టమోటా పచ్చడి అన్నంలోకి తినడానికి చాలా బాగుంటుందండి. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి టమాటాను వేసుకొని వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి టమోటా అనేది మంచిగా మగ్గిపోవాలండి. అందుకోసం నేను ఇక్కడ దానిపై ప్లేట్ మూసుకుంటున్నాను. చూసారా, ఈ విధంగా మనము నొక్కు చూస్తే ఇలా మెత్తబడాలి టమోటా అనేది. అప్పుడే టమోటా పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా టమోటా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత అందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి. తర్వాత అందులోనే 3 లేదా 4 వెల్లుల్లిపాయలని ఒలిచి వేసుకోవాలి. ఇలా వేసుకొని మరలా ఒక 5 మినిట్స్ అలా వేయించుకోవాలి. ఇలా కాసేపు వేయించుకోవాలండి. తర్వాత దీనిని ఈ మిశ్రమాన్ని అంతటిని ఒక మిక్సీలోకి వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గింజలు కూడా వేసుకోవాలండి. నేను ఆ క్లిప్పు ఇందులో మిస్ అయింది. సో 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గింజలు కూడా వేసుకోవాలి. తర్వాత ఇందాక మనము పెట్టుకున్న టమోటా పచ్చిమిర్చి వీటన్నిటిని కూడా అందులో మిక్సీలో వేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగినట్టు కల్లుప్పును కూడా వేసుకొని వీటన్నిటిని కూడా మనం మళ్ళీ ఎక్కువ మనము మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా బ్లెండ్ చేసుకోవాలండి. మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. అంతే అండి, మనకు ఎంతో టేస్టీ అయిన టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.